చూపించాను కదా, చూపిస్తాను. అది ఫస్ట్ పేపర్ తీసుకుని A4 సైజ్, తర్వాత ఇలా హాఫ్ చేసేయండి. హాఫ్ చేసిన తర్వాత ఇలా ఇలా ఉండదు కదా, దానికి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ ఇక్కడ దీనికి ఇక్కడ ఇలా ఉండదు కదా, దీనికి ఇక్కడ దానికి ఇలాంటిదే ఎక్కడ కూడా అలాగే పట్టుకుని ఇలా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా చేసారా. నెక్స్ట్ కూడా సేమ్. తర్వాత ఇది ఇలా తీసుకుని ఇలా మడత పెట్టాలి. తర్వాత ఇది కూడా ఇలా తీసుకుని మడత పెట్టాలి గాయ్స్. ఇలా పెట్టేసారా. తర్వాత దీన్ని ఇలా తీసుకుని ఇలాగా దీనికి టచ్ అయ్యేటట్టు, నెక్స్ట్ దీనికి కూడా అంతే. తర్వాత గైస్ దీన్ని ఇక్కడ పక్కన పెట్టేయండి. ఇంకొక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకుంటారా, సేమ్ అలాగే హాఫ్ చేసేయండి. హాఫ్ చేసిన తర్వాత దీన్ని కూడా అంతే, పైన స్టార్టింగ్ సెకండ్ కూడా అంతే, తోడు మాత్రం ఇలా చేసారా. తర్వాత ఇలా ఇటువైపు కూడా అంతే, ఇందాక చేసినట్టే. తర్వాత ఇక్కడ పట్టుకోండి, ఎక్కడ పట్టుకుని ఇలా కిందకి ఇలా వచ్చేది. ఇలా వచ్చినప్పుడు వెనక తిప్పండి. వెనక తిప్పేసి ఈ లైన్కి ఇలాగా తర్వాత దీన్ని ఇలా అనేసేయండి. అలా అనేసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టేసి ఇలాగా మడత పెట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకో. తర్వాత ఇంకో పేపర్ తీసుకున్నారు గాయ్స్, దాన్ని కూడా అంతే. ఫస్ట్ ఇలా చేస్తారా, తర్వాత అలా కాదు, ఇలా చేసేసారు కదా గాయ్స్. తర్వాత కొంచెం ఎక్కడ పట్టుకుని అలా ఉండిద్ది. అప్పుడు ఇలా ఉండిద్ది గాయ్స్. ఇలా వండినప్పుడు దీని ఇలా అనండి. ఇలా ఉందా గాయ్స్. తర్వాత ఇది కూడా ఇలా అనేసి, తర్వాత ఇలా ఉండిద్ది కదా, ఇక్కడ ఇలా అనేసి ఇలా అనాలి. తర్వాత ఇవన్నీ తీసుకున్నారు కదా గాయ్స్. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా గాయ్స్, దీని లోపల ఇది పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా ఉండేది గాయ్స్. అప్పుడు ఇలా ఇది మనకి చెప్పలేదు కదా, అలా ఉన్నప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసి ఇలాగా ఇటువైపు కూడా ఇలాగా అలా చేసిన తర్వాత ఇది ఇలా ఉంది కదా గాయ్స్, దీని లోపలికి ఇలా పెట్టేయండి అంతే. నేను నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరింత కూడా చేయగలను. సపోర్ట్ చేయమంటే ఏది కాదు, ఒక లైక్.